మనము లాస్ట్ క్లాస్లో ఫినాన్స్ కమిషన్ గురించి డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఈ క్లాస్ మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఉంది. ఓకే, సో జిఎస్టీ కౌన్సిల్ గురించి మీరు ఒకసారి చూస్తే, జిఎస్టీ కౌన్సిల్ అనేది వెన్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాదు. సో 2016 జిఎస్టీ కౌన్సిల్. సో కౌన్సిల్, సో అందుకే క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. దట్ ఈస్ ద థింగ్. చూడండి, మనము నార్మల్గా ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ అనేది ఒక కంపెల్లింగ్, కొంచెం ఇంకా కొత్తగా రాసే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇది ఉంటుంది. బట్ ఎగ్జామ్స్ రాసి రాసి పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జస్ట్ దర్జాగా అత్తగారింటికి వెళ్ళి కూర్చొని రాసి వస్తారు. సో అది కాదు మ్యాటర్. అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బావమరిది మర్యాదలు చేయట్లేడు, తర్వాత మామ వచ్చి పలకరించలేదు అని అట్లాంటి ఆలోచనలు కూడా పెట్టుకుంటారు. సో అట్లా కాకుండా ఎగ్జామ్కి వెళ్ళినాక మనము చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో కామన్ మిస్టేక్స్ ఏం చదువుతారు అంటే, హరీగా క్వశ్చన్ చదవడం ఒకటి, క్వశ్చన్ పూర్తిగా చదవకుండానే ఇది నాకు తెలుసు అని ఆన్సర్ చెప్పడం, ఓకే ఆన్సర్ పెట్టేయడం ఒకటి. పెట్టే క్రమంలో ఇక్కడ ఆన్సర్ ఏ అని నిర్ధారించుకుంటాము, అక్కడ బబుల్ చేసేటప్పుడు బి బబుల్ చేస్తాము, అదొక మిస్టేక్. తర్వాత ఆన్సర్ ఏ ఒకటో క్వశ్చన్కి అని నిర్ధారించుకుంటాము, రెండో క్వశ్చన్కి ఆన్సర్ అని బబుల్ చేస్తాము. సో ఇవి కొన్ని కామన్ మిస్టేక్స్ అన్నమాట. ఎందుకు జరుగుతాయి అంటే, కంప్లీట్ అటెన్షన్ ఎగ్జామ్లో ఇవ్వకపోవటం. సో మరి ఈ కంప్లీట్ అటెన్షన్ ఎగ్జామ్లో ఇవ్వాలి అని అంటే మీకు ఇంకా మంచి టైం ఉంది. గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 30 టెస్ట్స్ అన్న ఆర్ 20 టెస్ట్స్ అన్న ప్రాక్టీస్ చేయండి, చిన్నవి ఆర్ పెద్దవి. సో మనం ఇస్తున్నటువంటి టెస్ట్ క్వశ్చన్స్ అయినా సరే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఒక 15 లేదా 20 ఓఎంఆర్ షీట్లు దొరుకుతాయి, అవి జిరాక్స్ తీసుకోండి, బబుల్ చేస్తా ఉండండి అన్నమాట. ఓకే, సో చూడండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది? 2016లో. సో దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. సో గతంలో క్వశ్చన్ కూడా అడిగినారు, ఇది కూడా నోట్ చేయండి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, వస్తువుల మీద లేదా సేవల మీద విధించే పన్నులన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ యొక్క సెక్రటేరియట్ న్యూఢిల్లీలో ఉంది. హూ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫిషియో సెక్రటరీ టు ద జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్కి ఒక వ్యక్తి సెక్రటరీ ఉంటారు. సో ఆ వ్యక్తి రెవెన్యూ సెక్రటరీ జిఎస్టీ కౌన్సిల్కి కూడా సెక్రటరీగా ఉంటారు. రెవెన్యూ సెక్రటరీ జిఎస్టీ కౌన్సిల్కి కూడా సెక్రటరీగా ఉంటారు. సో ఇక్కడ ఎక్స్ అఫిషియో అనే వర్డ్ మీరు కొన్నిసార్లు చూస్తారు. రాజ్యసభ చైర్మన్ గురించి చదివేటప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అని చూస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫిషియో. సో ఈ ఎక్స్ అఫిషియో అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఆల్రెడీ పొజిషన్ ఏలో ఉన్న పర్సన్ పొజిషన్ బిని కూడా ఆక్యుపై చేస్తాడు, అటువంటి వ్యక్తిని మనము, లేదా ఇట్లా చెప్పొచ్చు, పొజిషన్ ఏలో ఉన్న పర్సన్ పొజిషన్ బిని కూడా ఆక్యుపై చేయడానికి అర్హత కలిగి ఉంటాడు, దాన్ని మనం ఎక్స్ అఫిషియో అని అంటాం. సో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి చైర్మన్ గా ఉంటాడు కాబట్టి దాన్ని ఎక్స్ అఫిషియో అంటాం. ఇక్కడ రెవెన్యూ సెక్రటరీగా ఉన్న వ్యక్తి జిఎస్టీ కౌన్సిల్ కి కూడా సెక్రటరీగా ఉంటాడు కాబట్టి ఎక్స్ అఫిషియో అని అంటున్నాం. అది 4వ క్వశ్చన్. 5వ క్వశ్చన్, హూ చైర్స్ ద మీటింగ్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ యొక్క మీటింగ్స్ ని ఎవరు చైర్ చేస్తారు అని అంటే, వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద కౌన్సిల్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ, తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. సో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి హెడ్గా ఉంటారు, దానికి మీటింగ్స్కి చైర్ చేస్తారనమాట. అనగా మీటింగ్స్కి ఫినాన్స్ మినిస్టర్ బాధ్యత వహిస్తారు. తర్వాత సో వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్? టు మ్యాక్సిమైజ్ ద రెవెన్యూ కలెక్షన్, టు ఎస్టాబ్లిష్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ద జిఎస్టీ అడ్మినిస్ట్రేషన్, and to minimize the tax rates and to privatize the taxation system. సో ఇది మన దగ్గర అసలే కాదు,
ప్రైవేట్ వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయడం. ఇండియాలో ఈ కాన్సెప్టే లేదు. సో ఏం చేయాలి అని అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ద జిఎస్టి అడ్మినిస్ట్రేషన్. జిఎస్టి పరిపాలనలో జిఎస్టి కౌన్సిల్ ఎందుకు ఏర్పడింది? దీంట్లో ఇప్పుడు యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, మరియు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కలిసిమెలిసి జిఎస్టి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో జిఎస్టి పరిపాలనలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఉదాహరణ. సో మ్యాక్సిమైజ్ ద రెవెన్యూ కలెక్షన్, ఇది ఎవరికి మనం ఈ బాధ్యత ఇవ్వచ్చు చెప్పండి? రెవెన్యూ కలెక్షన్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఏ సంస్థ రికమెండేషన్స్ ఇవ్వగలుగుతుంది, లేదా ఏ సంస్థ రికమెండేషన్ ఇస్తుంది? సో ఈ రెవెన్యూ కలెక్షన్ వల్ల ఏం జరుగుతుంది? ఆఫ్ కోర్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి డబ్బులు ఎక్కువ వస్తాయి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్లోకి డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఈ డబ్బుల రాబడికి సంబంధించి మెజర్స్ ఎవరు ఇవ్వగలుగుతున్నారు? ఫినాన్స్ కమిషన్. సో దీన్ని మనము ఫినాన్స్ కమిషన్కి ఇవ్వవచ్చు ఈ పాయింట్ని. ఓకే, తర్వాత టు మినిమైజ్ ద ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ రేట్స్కి సంబంధించి కూడా ఫినాన్స్ కమిషన్, ఓకే వదిలేయండి, మళ్ళీ కాంప్లికేట్ అయిపోతుంది. ట్యాక్స్ని మళ్ళీ ఫినాన్స్ తోటి కలిపితే మీరు మళ్ళీ డిఫరెన్షియేట్ చేయలేరు. దీని ఇక్కడితోనే ఆపేద్దాం. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు రెవెన్యూ ఆగ్మెంటేషన్ చేయాలి అని అంటే నంబర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ గురించి రికమెండేషన్స్ ఇస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి రికమెండేషన్స్ ఇస్తారు. సో నంబర్ ఆఫ్, బట్ మళ్ళీ అది ఇది మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి ట్యాక్స్ని వెరెవర్ ద వర్డ్ ట్యాక్స్ ఈజ్ రిఫర్డ్ జిఎస్టి కౌన్సిల్ దగ్గర ఉండండి. రెవెన్యూ డెవలప్మెంట్ లేదా రెవెన్యూకి సంబంధించి ఏమైనా అడిగితే అది ఫినాన్స్ కమిషన్కి ఇచ్చి వదిలేయండి. ఓకే, తర్వాత డిసిజన్స్ ఎట్లా తీసుకుంటారు కౌన్సిల్లో? 3/4 ఆఫ్ ద మెజారిటీ ఓట్స్. సో నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినటువంటి 3/4 వంతు ఓట్ మెజారిటీ అని గుర్తుపెట్టుకోండి జిఎస్టి కౌన్సిల్ యొక్క డిసిజన్. తర్వాత హూ ఇస్ ద పర్మనెంట్ ఇన్వైటీ టు ద జిఎస్టి కౌన్సిల్? సో జిఎస్టి కౌన్సిల్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ చైర్పర్సన్ పర్మనెంట్ ఇన్వైటీ. ఇది ఒకటి నోట్ చేయండి. సో జిఎస్టి కౌన్సిల్కి పర్మనెంట్ ఇన్వైటీ ఎవరు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి ఉన్నటువంటి చైర్పర్సన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్? సో జిఎస్టి కౌన్సిల్ యొక్క ఫంక్షన్ కానటువంటిది ఏది? డిసైడింగ్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద జిఎస్టి ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు జిఎస్టి చట్టం ఉంది, ఆ జిఎస్టి చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ దీనికి సంబంధం లేదు. సో సంబంధం లేదు అనేది మనం కనుక్కోవాలి అని అంటే మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. డిటర్మైనింగ్ ద జిఎస్టి రేట్స్. సో 5% విధించాలా, 18% విధించాలా, 28% విధించాలా, ఇది చెప్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్. డిసైడింగ్ ద బడ్జెట్ అలొకేషన్. తర్వాత రికమెండింగ్ ద కంపెన్సేషన్ ఫర్ ద స్టేట్స్ ఆన్ ద రెవెన్యూ లాసెస్. జిఎస్టి చట్టాన్ని తీసుకొచ్చినారు, దాని ద్వారా నంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఒక్కటిగా చేసినారు. దానివల్ల స్టేట్స్ వసూలు చేస్తున్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కూడా స్టేట్ ఇంకా వదులుకోవాల్సి వస్తుంది. సో మరి జిఎస్టిని తీసుకొచ్చినారు, సో జిఎస్టిని తెచ్చినారు. జిఎస్టిని తేవడం వల్ల ఇప్పుడు రాష్ట్రాలు వసూలు చేస్తున్నటువంటి పన్నులు వసూలు చేయకుండా అయిపోతున్నాయి, ఎందుకంటే అవి జిఎస్టిలోకి వెళ్ళిపోయినవి. కాబట్టి మరి రెవెన్యూ లాస్ అనేది ఉంటుంది రాష్ట్రాలకి. సో మరి ఆ కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం భర్తీ చేయాలి. అందుకని ఆ కంపెన్సేషన్కి సంబంధించినటువంటి ఇవి కూడా. తర్వాత అడ్వైజింగ్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు జిఎస్టి అడ్మినిస్ట్రేషన్, జిఎస్టి పరిపాలనకు సంబంధించి అడ్వైజ్ ఇవ్వడం. సో ఇవి మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, ఇది ఇది ఇది. సో ఇది ఆన్సర్ నాట్, అంటే ఏది కాదు అని అడిగిండు కదా, ఫంక్షన్ ఈజ్ ఏది కాదు అని అడిగినాడు, కాబట్టి ఇది దాని యొక్క ఫంక్షన్ కాదు. తర్వాత చూడండి, ఒకవేళ ఈ 3 ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ 3, తర్వాత 4వ ఆప్షన్ ఇచ్చినాడు ఆన్ ద పొలిటికల్ అఫైర్స్ అని, అప్పుడు ఏది అవుతుంది ఆన్సర్ కాకుండా? ఇది అవుతుంది. అప్పుడు ఇది కూడా ఆన్సర్లోకి వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆప్షన్స్ అన్నీ చదవాలి.
దాంట్లో ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి వాట్ ఈజ్ నాట్ అనే దాన్ని ఫైండ్ చేయాలి. అర్థమవుతుందా? అందుకే మీ క్వశ్చన్ పేపర్లో కూడా ఉంటుంది, అప్రోప్రియేట్ ఆన్సర్కి వ్యాలిడేషన్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అంబిగ్విటీ అని చెప్పేసి. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని డిస్ప్యూట్లో కూడా తీసుకెళ్తారు మన వాళ్ళు కీ ఇచ్చినప్పుడు. దట్ ఈస్ సెకండరీ థింగ్. సో మరి కంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా రికమెండేషన్స్ ఇస్తుంది. ఆ కంపెన్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే 5 years. ఆ రెవెన్యూ లాస్కి, సో రాష్ట్రాలు కోల్పోతున్న దానికి పరిహారం అనేది ఇస్తారు. అది ఎన్ని సంవత్సరాలు అని అంటే 5 సంవత్సరాలు. అండ్ మరి జిఎస్టి కౌన్సిల్ యొక్క మీటింగ్స్ నడిపించడానికి కోరం అవసరం, అంటే మినిమం రిక్వైర్డ్ నంబర్ అవసరం. ఎంత అది అంటే 1/2 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్, అంటే 1/2 సభ్యులు అందరూ కలిస్తేనే. సపోజ్ 28 రాష్ట్రాలు ఉన్నవి, 1/2 అని అంటే మినిమం 14 రాష్ట్రాలు అటెండ్ అవ్వాలి ఆ మీటింగ్కి. 14 రాష్ట్రాలు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. సో అది కోరం అనమాట. సో కోరం ఈజ్ 1/2 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఇది అక్కర్లేదు. జిఎస్టి కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికమెండింగ్ ద జిఎస్టి ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. సో జిఎస్టి కౌన్సిల్ ఇప్పటికీ చాలా అంశాల మీద మనకి రికమెండేషన్ ఇచ్చింది అండ్ అవి జిఎస్టి అమలులో ఉంది. సో ఈ టొబాకో అండ్ ఆల్కహాల్ అమలులో ఉంది ఆల్రెడీ. టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, వస్త్రాలకు సంబంధించి అమల్లో ఉంది. కానీ పెట్రోలియం అండ్ డీజిల్కి అమల్లో లేదు. కాబట్టి దీనికి సంబంధించి రికమెండేషన్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో కన్ఫ్యూజన్లో ఆల్ ఆఫ్ ద అబవ్ అని కూడా పెట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి. క్వశ్చన్ కూడా కొంచెం అన్క్లియర్గానే ఉంది. సో రికమెండేషన్ ఇవ్వాలి అని అడిగిండు, కానీ వేటి మీద ఇవ్వాలి అనేది క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఓకే, ఎవరో తయారు చేయలే క్వశ్చన్స్, నేను తయారు చేసినవి. కాకపోతే అట్లనే అంటాం అనమాట, వాడు వీడు అని రిఫర్ చేస్తాం, ఇచ్చినాడు ఇవ్వలేదు అని రిఫర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి పెట్రోలియం అండ్ డీజిల్ మీద ప్రస్తుతం జిఎస్టీ అనేది లాగు లేదు, జిఎస్టీ అనేది వర్తించదు, జిఎస్టీ వసూలు చేయట్లేము. సో ఫ్యూచర్లో ఎప్పుడు వసూలు చేయాలి, ఎంత వసూలు చేయాలి అనేటువంటి రికమెండేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత in case of dispute related to the GST administration, the GST Council establishes a mechanism to adjudicate dispute between, of course ఎవరెవరికి మధ్యన వస్తుంది ప్రాబ్లం, కేంద్రం మరియు రాష్ట్రానికి మధ్యన వస్తుంది. ఎందుకంటే అంటారు మా రాష్ట్రం వాళ్ళు వసూలు చేయాల్సినటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని జిఎస్టీలో కలిపేసి మమ్మల్ని ఆగం చేస్తున్నారు అని కేంద్రాన్ని స్టేట్స్ తిట్టడము. లేదు మీకు కంపెన్సేషన్ ఇస్తున్నాం కదా 2017 నుంచి 5 సంవత్సరాలకి అని రాష్ట్రం వాదించడం. సో ఇట్లా తగాదా ఏమైనా ఏర్పడ్డప్పుడు అయ్యా ఎందుకు గొడవ పెట్టుకుంటారు, అనవసరంగా మీడియాలో ఆడ ఈడ ఎందుకు ముచ్చట పెడతారు, మనకి ఒక కౌన్సిల్ ఉంది, ఆ కౌన్సిల్లో మీరు ఉన్నారు మేము ఉన్నాం, అందరం కలిసి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, డిస్కస్ చేద్దాం అని చెప్పేసి అంటుందన్నమాట. సో మనం అన్నము 1/2 అంటే దాదాపు 14 రాష్ట్రాలు అండ్ కేంద్రం కూడా ఉంటుంది, కలిస్తే మీటింగ్స్ అవుతవి, అది కోరం అని అన్నాం. సో జిఎస్టి కౌన్సిల్ యొక్క కోరం 1/2. మరి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓట్ షేర్ ఎంత అనంటే 1/3. 1/3 సెంట్రల్ గవర్నమెంట్ ఓట్ షేర్ ఉంటుంది. ఓకే, తర్వాత విచ్ మినిస్టర్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్. సో జిఎస్టి కౌన్సిల్కి సభ్యుడు కానటువంటి వ్యక్తి ఎవరు అని అంటున్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద రెవెన్యూ. ఓకే, సో రెవెన్యూకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్. తర్వాత ఫినాన్స్ అండ్ టాక్సేషన్కి సంబంధించి అండ్ మెంబర్స్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్ అయితే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ ఇక్కడ కామర్స్ మినిస్టర్ దీంట్లో సభ్యుడు కాదు, కామర్స్ మినిస్టర్ దీంట్లో సభ్యుడు కాదు అని నోట్ చేయాలి. తర్వాత the GST Council is responsible for recommending the budget allocation for the GST administration or GST infrastructure. తర్వాత
implementation of the timeline for the GST, and the date on which the GST may be levied on the specific commodities. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువుల మీద సేవల మీద మనము జిఎస్టిని వసూలు ఎప్పుడు చేయవచ్చు అనే రికమెండేషన్ ఇస్తుంది. సో ఇది ఆన్సర్. తర్వాత హూ డిటర్మైన్స్ ద కంపెన్సేషన్ టు ద స్టేట్ ఫర్ ద రెవెన్యూ లాస్. సో రెవెన్యూ లాస్ అవుతుంది అని చెప్పేసి 2017 నుంచి ఇస్తున్నారు కంపెన్సేషన్. ఎన్ని సంవత్సరాలకనంటే 5 yearsకి, అది ముగిసిపోయింది. ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే పార్లమెంట్ బై లా, పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. తర్వాత సో జిఎస్టి కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ వ్యాలిడ్ అవుతుంది ఆల్వేస్, ఎప్పుడు కూడా ఇన్వాలిడ్ కాదు. సో దీని అర్థం ఏమిటి అని అంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఉంది అనే కారణం చేత, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అంటే ఆ కౌన్సిల్లో ఫినాన్స్ మినిస్టర్ అట్లా మాట్లాడాలి కానీ అట్లా మాట్లాడలేదు. సో అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. లేదా అంటారు ఆ కౌన్సిల్లో తెలంగాణకి సంబంధించిన మినిస్టర్ వచ్చినాడు కానీ మధ్యలోనే అలిగి వెళ్ళిపోయినాడు, అది ఒక ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ. సో దానివల్ల అది ఇన్వాలిడ్ అవుతుందా ఆ మీటింగ్ అంటే కాదు, అటువంటి కారణాలతో అది ఇన్వాలిడ్ అవ్వడానికి లేదన్నమాట. సో ద జిఎస్టి కౌన్సిల్ ఎయిమ్స్ టు డెవలప్ అ జిఎస్టి స్ట్రక్చర్, దట్ ఈస్ ఎటువంటి జిఎస్టి స్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అంటుంది అంటే ఐటీ డ్రివెన్ స్ట్రక్చర్ని ఇది ఏం చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి రిలేటెడ్గా, అంటే కొంచెం అడ్వాన్స్గా, కొంచెం మంచిగా మనము సబ్జెక్ట్ని, ఒక్క నిమిషం. సో ఇది అనమాట. అవునా, లెట్స్ సి ఏమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. సో ఆర్టికల్ వచ్చేసి దీనికి సంబంధించి 279A. సో 279A ప్రకారము మనకి జిఎస్టి కౌన్సిల్ అనేది ఏర్పడుతుంది. సో అది ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తున్నారు. దేర్ఫోర్ 2016లో ప్రెసిడెంట్ దీన్ని ఏర్పాటు చేసినారు. ఓకే, దాని తర్వాత విజన్ అండ్ మిషన్ ఇందాక చెప్పిందే జిఎస్టికి సంబంధించి. సో కంపోజిషన్ విషయంలో ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ద చైర్పర్సన్, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, దీంట్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ ద రెవెన్యూ ఆర్ ఫినాన్స్, సో ఇతను కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారనమాట. ఓకే, క్వశ్చన్లో కూడా చూసినాము. తర్వాత మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఫినాన్స్ ఆర్ taxation ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఈ మూడో పాయింట్ ఏంటి అని అంటే రాష్ట్రాలకి సంబంధించిన మంత్రుల గురించి. ఎందుకనంటే రాష్ట్రాలకు కూడా జిఎస్టి కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఉంది కదా. సో యూనియన్కి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్, అదే మాదిరిగా రెవెన్యూ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ కూడా ఉంటారు. సో రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఫినాన్స్ మినిస్టర్ ఉంటే ఫినాన్స్ మినిస్టర్, టాక్సేషన్ మినిస్టర్ ఉంటే టాక్సేషన్ మినిస్టర్, లేదు అంటే ఏదైనా ఇతర మినిస్టర్ డబ్బులకు సంబంధించి ఆ స్టేట్ గవర్నమెంట్ పంపిస్తుంది అనమాట. అయితే ఈ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ని కూడా ఎన్నుకుంటుంది. ఓకే, సో చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. వైస్ పర్సన్స్ని ఎవరు ఎన్నుకుంటున్నారు అని అంటే ఫినాన్స్ కమిషన్ ఎన్నుకుంటుంది. అంటే ఆ కౌన్సిల్ మెంబర్సే ఒక వైస్ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. అండ్ వాళ్ళ యొక్క టర్మ్ని కూడా డిసైడ్ చేస్తారు. వాళ్ళ టర్మ్ని కూడా డిసైడ్ చేస్తారు. ఇక్కడ నోట్ చేయండి, జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి చైర్పర్సన్గా ఎవరినైనా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందా ఫ్రెష్గా అంటే నో. ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే చైర్పర్సన్ అవుతారు. ఓకే, దీన్ని మనం ఎక్స్ అఫీషియో అని రిఫర్ చేయవచ్చు అంటే మేబీ, బట్ నాట్ నెసెసరీ, అవసరం లేదు. ఎక్స్ అఫీషియో అని రిఫర్ చేయవచ్చు. సో ఈ పాయింట్స్. దాని తర్వాత సో దీని యొక్క వర్కింగ్ చూసుకుంటే కౌన్సిల్ యొక్క వర్కింగ్ 1/2 అనేది దీని యొక్క డిసిజన్స్ టు బి టేకెన్
మీటింగ్స్ 1/2 of the total members of the council is the quorum for. సో quorum అనేది 1/2, 1/2 quorum. తర్వాత 3/4 అనేది ఓటింగ్, 3/4 అనేది కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఒక రికమెండేషన్ని అప్రూవ్ చేయాలి అని అంటే 3/4 ఓటింగ్ తోటి వేస్తారనమాట. 3/4 అనేది ఓటింగ్ రావాలి అప్రూవ్ చేయడానికి. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 వెయిటేజ్ ఉంటుంది. తర్వాత స్టేట్స్కి 2/3 ఉంటుంది. ఈ ఫ్యాక్ట్స్ నోట్ చేయాలి. 4 ఫ్యాక్ట్స్ నోట్ చేయాలి. ఒకటి, కోరం ఎంత అంటే 1/2, సెంట్రల్ గవర్నమెంట్ వెయిటేజ్ ఎంత అనంటే 1/3, స్టేట్ గవర్నమెంట్ వెయిటేజ్ ఎంత ఓట్ షేర్ అంటే 2/3, నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన ఓట్ల వెయిటేజ్ ఎంత అంటే 3/4. సో ఈ 4 ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో తర్వాత ఏదైనా వేకెన్సీ ఉంది, డిఫెక్ట్ ఉంది, తర్వాత ఇటువంటి కారణాల చేత ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అనే కారణం చేత ఆ నిర్ణయాలు ఇన్వాలిడ్ కావు అని గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్ ఏమున్నాయి చూడండి. ట్యాక్సెస్, సెస్, సర్చార్జ్ levied by the center. The states, local bodies would get merged in the GST. ఏ అంశాలు జిఎస్టీ కిందికి వస్తవి? సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ట్యాక్సెస్ ఏవేవి జిఎస్టీలోకి వస్తవి? స్టేట్ గవర్నమెంట్స్ విధిస్తున్న ట్యాక్సెస్ ఏవేవి జిఎస్టీలోకి వస్తవి? లోకల్ బాడీస్ విధిస్తున్న ట్యాక్సెస్ ఏవేవి జిఎస్టీలోకి వస్తవి అనేది ఒకటి. 2, గూడ్స్ అండ్ సర్వీసెస్ దాట్ మే బి సబ్జెక్టెడ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జిఎస్టీ. జిఎస్టీలోకి రావాల్సినటువంటి అంశాలు ఏవి? జిఎస్టీకి బహిర్గతంగా ఉండాల్సిన అంశాలు ఏవి? ఉదాహరణ పెట్రోలియం ఉంది జిఎస్టీకి బహిర్గతంగా. తర్వాత మోడల్ జిఎస్టీ లాస్, ప్రిన్సిపల్ లెవీ, తర్వాత అపోర్షన్మెంట్ ఆఫ్ ద జిఎస్టీ లెవీడ్ అంటే జిఎస్టీకి సంబంధించిన చట్టాలు, ఎంత వసూలు చేయాలి, ఎట్లా వసూలు చేయాలి అనేది. తర్వాత అంతర్రాష్ట్ర ట్రేడ్, అంతర్రాష్ట్ర వాణిజ్యం మీద కూడా ఎటువంటి పన్నులు విధించాలి అనేటువంటి అంశాలను కూడా ఇది డిసైడ్ చేస్తుంది. అండ్ ద థ్రెషోల్డ్ లిమిట్ టర్నోవర్ బిలో విచ్ ద జిఎస్టీ మే బి ఎగ్జెంప్టెడ్. సో ఎటువంటి అంశాల మీద జిఎస్టీని మినహాయించవచ్చు, ఎంత టర్నోవర్ ఉంటే జిఎస్టీని మినహాయింపవచ్చు. అట్లా సపోజ్ ఇప్పుడు చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, వాటిని మనము జిఎస్టీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, వాటిని మనము జిఎస్టీ కిందికి తీసుకుంటాం. తర్వాత ఎనీ స్పెషల్ రేట్ ఆర్ రేట్స్ స్పెసిఫైడ్ ఫర్ అ పర్టికులర్ పీరియడ్ ఫర్ రేజింగ్ ద అడిషనల్ రిసోర్సెస్ డ్యూరింగ్ ద న్యాచురల్ క్లామిటీ ఆర్ డిజాస్టర్స్. సో మనకి విపత్తు ఉంది, ఆ విపత్తు సమయంలో ఒక స్పెసిఫిక్ పీరియడ్కి ఒక స్పెసిఫిక్ అమౌంట్ని రిలీజ్ చేయాలి అంటే జిఎస్టీ ద్వారా వసూలు చేసుకోవాలి అనేటువంటి దాన్ని రికమెండ్ చేయవచ్చు. తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్, ఈ కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నవి, నోట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్, అడవుల్లో ఉండేటువంటి ఏరియాస్కి సంబంధించి ఈ జిఎస్టీ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఎనీ అదర్ మ్యాటర్ రిలేటింగ్ టు జిఎస్టీ. దాని తర్వాత అదర్ ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్స్లో జిఎస్టీ ఎప్పుడు విధించవచ్చు అనే దాని మీద డిసైడ్ చేయవచ్చు. నోట్ చేయండి. పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బ్యూన్ ఫ్యూల్. సో వీటి మీద ఇప్పుడు జిఎస్టీ అనేది లాగు లేదు, జిఎస్టీ వీటి మీద వసూలు చేయట్లేరు అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్, ఈ కింది వాటిలో దేని మీద జిఎస్టీ వసూలు చేయబడట్లేదు అని అడగవచ్చు. తర్వాత ఏదైనా సమస్య ఏర్పడితే రాష్ట్రాల మధ్యన ఒక మెకానిజంని ఏర్పాటు చేయవచ్చు టు అడ్జుడికేట్. సో 2 రాష్ట్రాలు జిఎస్టీ కోసం కొట్టుకున్నా, లేదా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యన జిఎస్టీ కోసం తగాదా ఏర్పడ్డా కూడా అక్కడ ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. దాని తర్వాత ఆ కంపెన్సేషన్కి సంబంధించి పార్లమెంట్ 2017లో చట్టం చేసింది. ఆ 2017లో చట్టం చేసి 5 సంవత్సరాలు కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి ఫినాన్స్ కమిషన్ మరియు జిఎస్టీ కౌన్సిల్కి ఉన్నటువంటి థింగ్స్. ఒకసారి మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఫినాన్స్ కమిషన్ మరియు జిఎస్టీ కౌన్సిల్కి ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఇస్తున్నా చూడండి. ట్యాక్స్ ద్వారా వసూలైనటువంటి డబ్బులన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే ఆ డబ్బుల్ని కేంద్రం మరియు రాష్ట్రం మధ్య మరియు
కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యన, మరియు రాష్ట్రాల మధ్యన ఏ విధంగా డివిజన్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఫంక్షన్ని ఫినాన్స్ కమిషన్ కలిగి ఉంటుంది. తర్వాత అంటే వచ్చినటువంటి డబ్బుల్ని ఎట్లా ఖర్చు చేయాలి, అంటే ఎవరెవరికి ఎంత పంచాలి అనేది. జిఎస్టి కౌన్సిల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత వసూలు చేయాలి, సో ఇది ఓన్లీ ట్యాక్స్ కి సంబంధించి, ఇది ఓన్లీ ట్యాక్స్ కి సంబంధించి. అయితే ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ ఇచ్చేటువంటి రికమెండేషన్, సో ఒక పర్టికులర్ ట్యాక్స్ని వసూలు చేయాలి, ఇంత వసూలు చేయాలి, మొత్తం కొంచెం ఎక్కువ వసూలు చేయాలి, సో ఇటువంటివి ఇవి కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ యొక్క ఆర్గ్యుమెంటేషన్లోకి భాగమే. ఓకే, సో ఇది అనమాట మన సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది. ఒక లిమిట్ వరకే చదవాలి, కొంచెం లిమిట్ దాటితే కన్ఫ్యూజన్కి కారణం అయిపోతుంది. సో అందుకే ఇంకా నేను ఎక్కువ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. సో జస్ట్ ఇంతవరకు రిమెంబర్ చేసుకోండి. సో ఇది వచ్చినటువంటి డబ్బుల్ని రాష్ట్రాలకి మరియు కేంద్రానికి ఎట్లా సప్లై చేయాలి అనేది రికమెండేషన్ ఇస్తే, జిఎస్టి కౌన్సిల్ అనేది ఏ ఏ పన్నుల ద్వారా ఎంత వసూలు చేయాలి, ఏ పన్నుల మీద వసూలు చేయాలి, ఏ పన్నుల మీద వసూలు చేయవద్దు, ఏ పన్నుల మీద జిఎస్టి లాగు ఉంది, ఏ పన్నుల మీద జిఎస్టి లాగు లేదు అనేటువంటి అంశాలను జిఎస్టి కౌన్సిల్ అనేది డిసైడ్ చేస్తుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ మనము చాలా క్లియర్గా చాలా మంచిగా డిస్కస్ చేసినాము, అవి మీరు నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 280 ప్రకారము ఫినాన్స్ కమిషన్ ఏర్పడుతుంది. రాష్ట్రపతి ఎవ్రీ 5th ఇయర్ ప్రతి 5 సంవత్సరాలకి ఎస్టాబ్లిష్ చేస్తారు. చైర్మన్ అండ్ 4 సభ్యులు ఉంటారు. దాంట్లో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేస్తారు. చైర్మన్కి పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక వ్యక్తికి హైకోర్టు జడ్జ్గా, ఇంకొక వ్యక్తికి ఫినాన్స్ అండ్ అకౌంట్లో, ఇంకొక వ్యక్తికి ఫినాన్షియల్ మ్యాటర్స్లో, మరొక వ్యక్తికి నాలెడ్జ్ ఇన్ ద ఎకానమిక్స్ ఉండాలి అని చెప్పినాం. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గురించి, కన్సాలిడేటెడ్ ఫండ్ని డెవలప్ చేయడం గురించి, ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి. 1960 వరకు అస్సాం, బీహార్, ఒడిషా, బెంగాల్కి స్పెషల్ గ్రాంట్స్ ఉండేవి ఫర్ 10 years. అది ఇంకా లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ అడ్వైజరీ. డాక్టర్ పివి రాజమన్నారు ఇచ్చినటువంటి మాటలు, అది క్వాజై జ్యుడిషియల్ బాడీ. ఫిజికల్ ఫెడరలిజాన్ని పెంపొందిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టి కౌన్సిల్కి సంబంధించి 2016 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. 279A దీనికి ఉన్నటువంటి ఆర్టికల్. ప్రెసిడెంట్ దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేసినారు. సెక్రటేరియట్ ఢిల్లీలో ఉంది. ఎక్స్ అఫీషియో సెక్రటరీగా రెవెన్యూ సెక్రటరీ ఉంటారు. సో ఇది జిఎస్టి పరిపాలనకు సంబంధించింది. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. దాంట్లో ఒక సభ్యుడుగా యూనియన్ రెవెన్యూ స్టేట్ మినిస్టర్ ఉంటారు. తర్వాత రాష్ట్రాల నుంచి ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయబడతారు. సో ఆ కౌన్సిల్ వైస్ చైర్మన్ని డిసైడ్ చేస్తుంది. ఆయన టర్మ్ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. పర్మనెంట్ ఇన్వైటీగా ఉన్నది ఎవరు. తర్వాత వర్కింగ్లో 1/2 అనేది కోరం, 1/2 కోరం. తర్వాత 3/4 డిసిజన్ తీసుకోవాల్సిన ఓట్ వెయిట్, 1/3 సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి వెయిటేజ్, 2/3 రాష్ట్రాలకి ఉన్నటువంటి వెయిటేజ్. అండ్ దీని యొక్క ఫంక్షన్స్లో ఉన్నవి ఏవి, లేనివి ఏవి అనేటువంటి అంశాలని మీరు చాలా క్లియర్గా చక్కగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనకి ఇంకా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నవి, అవి మనము తదుపరి క్లాసెస్లో చూసుకుంటాం. సో ఈ ఏరియాలో ఏమైనా డౌట్ ఉంటే రేస్ చేయండి, అదర్వైజ్ వీ విల్ క్లోజ్ ద సెషన్ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే రేస్ చేయండి. సో ఇన్ కేస్ ఏమైనా న్యూస్లో ఎకానమీ పర్స్పెక్టివ్లో మేబీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎకానమీకి గ్రూప్ 2లో చాలా వెయిటేజ్ ఉంది కాబట్టి, మేబీ కాదు ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకి జిఎస్టి కౌన్సిల్ యొక్క మీటింగ్స్ అవుతూ ఉంటవి, ఎవ్రీ 2 monthsకి 1 monthకి అవుతూ ఉంటవి. కాబట్టి అప్పుడు న్యూస్లో వస్తుందన్నమాట ఏదైనా చర్చ. సో ఒక పర్టికులర్ వస్తువుకు సంబంధించి అప్పుడు చర్చ వస్తుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లెట్ us క్లోజ్ ద సెషన్. ఇది ఈరోజు మనకి ఉన్నటువంటి డిస్కషన్. సో యూ మే రిఫర్ ద క్లాస్ టు యువర్ ఫ్రెండ్స్ and the people can watch the recorded on the Wisdom Way Academy of Excellence YouTube channel lo, and all the recommendations, opinion, feedback are welcome. Okay, on my personal mobile number 8247806807. So we will be meeting in the tomorrow's class. Have a nice time ahead. Prepare well. Bye bye.